వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. సో సిఎంఏ తెలుగు ఛానల్లో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ గురించి డిస్కస్ చేసాము. సో క్వార్టర్లీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలని డిస్కస్ చేసాము అన్నమాట. సో రిటర్న్స్ అయితే మనం క్వార్టర్లీయే ఫైల్ చేస్తాము, కానీ ట్యాక్స్ అయితే కనుక మనం మంత్లీ పే చేయాలన్నమాట. సో దీని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము అండ్ ఈరోజు క్లాస్లో ఫస్ట్ రిటర్న్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటి? So, as per Section 40 of CGST Act 2017, every registered person who has made outward supplies in the period between the date on which he became liable to registration till the date on which registration has been granted shall declare the same in the first return furnished by him after grant of registration. సో ఇక్కడ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ లిమిట్స్ అనేది ఉంటాయి కదా. సో ఒక్కొక్కళ్ళకి 40 lakhs అని ఉంటుంది, కొంతమందికి ఏమో 20 lakhs అని ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ లిమిట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే నీ రిజిస్ట్రేషన్ నువ్వు అప్లై చేసిన తర్వాత నీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి నీకు రిజిస్ట్రేషన్ గ్రాంట్ అవుతుందో ఈ మధ్య కాలంలో నువ్వు ఏదైతే రిటర్న్ ఫైల్ చేస్తావో దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ రిటర్న్ అంటారనమాట. చూడండి, సెక్షన్ 40 ఏం చెప్తుంది అంటే మనకి సిజిఎస్టీ యాక్ట్లో సెక్షన్ 40 ఏం చెప్తుందంటే ఎవరైతే అవుట్వర్డ్ సప్లైస్ చేస్తున్నారో అంటే ఎవరైతే సేల్స్ చేస్తున్నారో ఆ సేల్స్ టర్న్ ఓవర్ వచ్చేసి మనకి ఇంత లిమిట్ ఉంటుంది కదా, సప్లైస్ అవుట్వర్డ్ సప్లైస్ ఇన్ ద పీరియడ్ బిట్వీన్ ద డేట్ ఆన్ విచ్ హీ బికమ్స్ లైబుల్ టు రిజిస్ట్రేషన్. సో అంటే ఏంటి లైబుల్ టు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవటం వల్ల. అంటే అప్పుడేంటి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 40 lakhs ఎక్సీడ్ అయింది, 20 lakhs ఎక్సీడ్ అయింది అని చెప్పి మన రిజిస్ట్రేషన్ చాప్టర్లో చూసాం. సో ఏంటంటే వాళ్ళ రిజిస్ట్రేషన్కి లైబుల్ అయ్యారు. సో లైబుల్ అయిన దగ్గర నుంచి అలాగే ఆన్ ద డే టిల్ ద డేట్ ఆన్ విచ్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. అండ్ ఎప్పుడైతే నీకు రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేశారో ఆ రోజు వరకు మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, ఎప్పటి నుంచి అయితే నువ్వు రిజిస్ట్రేషన్కి లైబుల్ అయ్యావు అలాగే ఎప్పటి నుంచి నీకు రిజిస్ట్రేషన్ వచ్చింది అంటే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ అయ్యిందంటే నువ్వు అప్లై చేసేసావు, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఏదైతే చేసావో షాల్ డిక్లేర్ ద సేమ్ ఇన్ ద ఫస్ట్ రిటర్న్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆఫ్టర్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసేసారని చెప్పారుగా. ఈ మధ్యలో జరిగిన సప్లైస్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లైస్కి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించి అవన్నీ కూడా ఫస్ట్ రిటర్న్లో ఫర్నిష్ చేయాలన్నమాట. ఎప్పుడు ఫర్నిష్ చేయాలంటే రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసిన తర్వాత. సో అదనమాట ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటి అంటే మన అవుట్వర్డ్ సప్లైస్ గురించి ఫర్నిష్ చేయాలి. అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు జరిగిన అవుట్వర్డ్ సప్లైస్ అంటే కనుక మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అయిపోయిందో అప్పటి నుంచి మనకి లైబుల్ అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నదానికి లైబుల్ అవుతుంది అప్పటి నుంచి. అండ్ నీకు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే నీకు నువ్వు అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేశారో ఆ తర్వాత అక్కడ దాకా జరిగిన సప్లైస్ ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్ ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు ఈ ఫస్ట్ రిటర్న్లో ఫర్నిష్ చేయాలన్నమాట. అది ఇక్కడ మనకి ఫస్ట్ రిటర్న్లో చెప్తున్నారు. నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్. సో ఫస్ట్ రిటర్న్ అయిపోయింది, నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్. సో యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి, ఇయర్లీ వన్సే మనం ఫైల్ చేస్తాం అనమాట. అండ్ మంత్లీ రిటర్న్ అనుకోండి నెక్స్ట్ మంత్ 13th అని, నెక్స్ట్ మంత్ 11th అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూ డేట్ అనేది ఉంటుంది. సో యాన్యువల్ రిటర్న్ అనుకోండి ఇయర్లీ వన్సే మనం ఫైల్ చేస్తాం అనమాట. యాజ్ పర్ సెక్షన్ 44 of CGST Act 2017, an annual return is required to be furnished by every taxpayer GSTR 9. సో ఇక్కడ ఏంటి GSTR 9 అనేది మనకి యాన్యువల్ రిటర్న్ అనమాట. సో ప్రతి ఒక్క రిజిస్టర్ పర్సన్ ఏంటి అంటే మనకి ఒక యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అండ్ అది ఎక్కడ చెప్తున్నారు అంటే సెక్షన్ 44 of CGST Act 2017, an annual return is required to be filed ఫర్నిష్డ్ బై ఎవ్రీ ట్యాక్స్ పేయర్. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటారో ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ కూడా మనకి యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. దేంట్లో అంటే GSTR 9లో ఫైల్ చేయాలన్నమాట యాన్యువల్ రిటర్న్ అనేది. ఎక్స్క్లూడింగ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, TDS డిడక్టర్, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ ఇన్ GSTR 9 విత్ ఇన్ 31st December ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, సో మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం అనమాట. సో మనకేంటి అంటే GSTR 1 ఫైల్ చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎవరెవరు ఎక్స్క్లూడ్ ఉన్నారు అంటే ITC అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు GSTR 1 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, GSTR 2 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.
అలాగే ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా జిఎస్టీఆర్ 1, 2 అలాగే ఇవి ఫైల్ చేయాల్సిన అవసరం లేదనమాట. వీళ్ళకి సంబంధించి రిటర్న్స్ వేరే ఉంటాయన్నమాట. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అయినా సరే వాళ్ళు ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ వేరే ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ జిఎస్టీఆర్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, యాన్యువల్ రిటర్న్ అవ్వచ్చు, వాళ్ళు ఫైల్ చేయకపోయినా ఏం అవసరం లేదనమాట. సో ఆ పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నారు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవరంటే వేరే కంట్రీ నుంచి మన ఇండియా వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండదు. వాళ్ళు కొంతకాలమే 2 మంత్స్ అని 3 మంత్స్ అని 180 డేస్ లోపు ఆర్ ఇంకా చేయాలనుకుంటే ఇంకో 180 డేస్ ఇస్తారనమాట. అంతేకాని వీళ్ళకి ఏమీ ఉండదన్నమాట. సో పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అయితే ఉండదు. సో వాళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళకి సంబంధించి రిటర్న్స్ అనేవి వేరే ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ కూడా వేరే ఉంటాయన్నమాట. సో ఎవరైతే టీడీఎస్ కింద కావచ్చు, క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కింద కావచ్చు, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ లాగా కావచ్చు, ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వీళ్ళెవరూ కూడా ఈ రిటర్న్స్ యాన్యువల్ రిటర్న్ కావచ్చు, జిఎస్టీఆర్ 1లో కూడా మనం చెప్పాం. జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయకపోయినా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, 2 ఫైల్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ యాన్యువల్ రిటర్న్ కూడా ఫైల్ చేయకపోయినా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదనమాట. వీళ్ళు కాకుండా ఇంకా వేరే అదర్ రిజిస్టర్డ్ పర్సన్స్, వేరే అదర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అనేది మనకి జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 9 అనేది ఏంటి అంటే యాన్యువల్ రిటర్న్ అనమాట. ఎప్పుడులోపు ఫైల్ చేయాలి అంటే డ్యూ డేట్ చెప్తున్నారు చూడండి, వితిన్ 31st డిసెంబర్ ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసింది మనకేంటి, మామూలుగా క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి మార్చ్ నుంచి ఏప్రిల్ దాకా అంటాం. ఏప్రిల్ నుంచి మార్చ్ దాకా అంటాం అనమాట. సో ఏంటంటే ఈ ఇయర్ ఎండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31st వచ్చేలోపు నువ్వు ఈ యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఏ ఇయర్కి సంబంధించి, ఈ ఇయర్కి సంబంధించిన ఏదైతే యాన్యువల్ రిటర్న్ ఉందో అది ఎప్పటిలోపు నువ్వు ఫైల్ చేయాలి అంటే నీకు డ్యూ డేట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 31st డిసెంబర్ లోపు నువ్వు ఇది యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే reconciliation statement of supplies declared in other returns, GSTR 1 and GSTR 3B as well as audited financial statements must be submitted along with annual return. Copy of audited accounts and other prescribed documents. It shall be noted that while annual accounts would reflect the sales of goods or services, the GST returns would reflect supplies. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టేట్మెంట్స్ కూడా మనం యాన్యువల్ రిటర్న్లో సబ్మిట్ చేయాలన్నమాట. రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ సప్లైస్, ఏవైతే సప్లైస్ జరిగినాయో అంటే నీ బిజినెస్ నుంచి ఏవైతే సప్లైస్ జరిగినాయో వాటన్నిటికి సంబంధించి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నా కానీ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేవి చేయాలన్నమాట. అండ్ ఇన్ అదర్ రిటర్న్స్ అంటే జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B అలాగే నీకు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిలో నీకు ఏమన్నా సరే నీకు రికన్సిలేషన్ చేయాలి అనుకోండి, అవన్నీ కూడా నువ్వు చేసి పంపించాలన్నమాట అలాంగ్ విత్ యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసేటప్పుడే నీకు జిఎస్టీఆర్ 1కి సంబంధించి ఆర్ 3Bకి సంబంధించి ఏమన్నా సరే మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి రికన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా యాన్యువల్ రిటర్న్లో ఫైల్ చేయాలి. అలాగే నువ్వు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట, అవి కూడా నువ్వు సబ్మిట్ చేయాలన్నమాట అలాంగ్ విత్ యాన్యువల్ రిటర్న్. అలాగే ఇంకేం ఫైల్ చేయాలి అంటే కాపీ ఆఫ్ ఆడిటెడ్ అకౌంట్స్. సో నీ కంపెనీకి సంబంధించి ఏవైతే అకౌంట్స్ ఉంటాయో, ఫైనాన్షియల్ అకౌంట్స్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆడిట్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాపీ కూడా అటాచ్ చేసి పంపించాలన్నమాట యాన్యువల్ రిటర్న్కి. అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్, ఇంకేవైతే పంపించాల్సి ఉన్నాయో డాక్యుమెంట్స్ అవి కూడా మనం పంపించాలన్నమాట. ఇట్ షాల్ బి నోటెడ్ దట్ while annual returns would reflect the sales of goods or services, the GST returns would reflect supplies. సో మనకేంటి అంటే ఏం చేయాలి అంటే యాన్యువల్ రిటర్న్స్ ఎప్పుడు కూడా అకౌంట్స్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అకౌంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగిందనుకో ఆడిటింగ్లో కూడా మిస్టేక్ జరిగినట్టే అనమాట. సో వాటి వల్ల సేల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా మనం రికన్సిలేషన్ చేసి స్టేట్మెంట్స్ అటాచ్ చేయాలన్నమాట, సబ్మిట్ చేయాలన్నమాట. దేంతోపాటు అంటే యాన్యువల్ రిటర్న్తో పాటు. అండ్ వాటి వల్ల సేల్స్ అవ్వచ్చు, సప్లైస్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి వాటి వల్ల మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం అన్నీ చెక్ చేసుకొని రికన్సిలేషన్ చేసుకొని మనం ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రివైలింగ్ laws. This return cover the minutest details of income and expenditure of taxpayer
and thus profit or loss according to such return must tally with that in the audited financial statements. The return provides for reconciliation of monthly tax payments and details of refunds or pending arrears along with their కరెంట్ స్టేటస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాన్యువల్ రిటర్న్ చేసేటప్పుడు ఇంతకుముందు లాస్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇంతకుముందు లాస్ అంటే ఏంటి, ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు ఆర్ ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉన్న రిటర్న్స్ అవ్వచ్చు, వీటిని ఫాలో అవ్వాలన్నమాట. సో ఏంటి, రిటర్న్స్ కవర్ ద మినిటెస్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి, మనకి వెంటనే ఆ జిఎస్టీఆర్ 9 చూస్తే కనుక ఈ ఇయర్కి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్స్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ప్రాఫిట్ ఎంత, టోటల్ లాస్ ఎంత అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ యాన్యువల్ రిటర్న్లో ఏదైతే సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ అవ్వచ్చు, ప్రాఫిట్ ఆర్ లాస్ అవ్వచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఆడిట్ చేసి చేయాలన్నమాట. అండ్ వాటికి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ షీట్ ఉందో ఆర్ ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉందో, ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో అది టాలీ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, మనకి మనం మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కూడా చూస్తాం కదా, బ్యాలెన్స్ షీట్ అనేది ఎప్పుడు కూడా టాలీ అవ్వాలని. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో దిస్ రిటర్న్ కవర్స్ ద మినిటెస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. సో ఏంటంటే మనకు వెంటనే ఈ GSTR 9 యాన్యువల్ రిటర్న్ చూడగానే ఏంటి అంటే ఆ కంపెనీకి సంబంధించి ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది అనేసి మనకు వెంటనే 1 మినిట్లో తెలిసిపోతుంది అనమాట. సో వెంటనే ఎలాంటి వాళ్ళకైనా సరే ఏంటి, GSTR 9 ఓపెన్ చేయగానే ఆ కంపెనీకి సంబంధించి, ఆ బిజినెస్కి సంబంధించి ఇంత 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 ఇన్కమ్ ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ ఉంది, ఇవన్నీ కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట 1 మినిట్లోనే. అండ్ దస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ అకార్డింగ్ టు సచ్ రిటర్న్ మస్ట్ టాలీ. సో ప్రాఫిట్ రాని లాస్ రాని ఏదైతే మనకి చూపిస్తున్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే టాలీ అవ్వాలన్నమాట ఖచ్చితంగా విత్ దట్ ఇన్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమొస్తాయి, బ్యాలెన్స్ షీట్ వస్తుంది, అలాగే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. సో ఇవి టాలీ అవ్వాలన్నమాట. ద రిటర్న్ ప్రొవైడ్స్ ఫర్ రికన్సిలేషన్ ఆఫ్ మంత్లీ ట్యాక్స్ పేమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ రిఫండ్స్ ఆర్ పెండింగ్ ఎరియర్స్ అలాంగ్ విత్ దేర్ కరెంట్ స్టేటస్. సో ఈ రిటర్న్స్లో మనకేముంటుందంటే ఈ GSTR 9లో ఏమంటుంది అంటే మంత్లీ ట్యాక్స్ ఎంతెంత పే చేసావు, సో జనవరి మంత్లో ట్యాక్స్ ఎంత పే చేసావు, ఫిబ్రవరిలో ఎంత ట్యాక్స్ పే చేసావు, సో మంత్లీ ట్యాక్స్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి, అలాగే నీకేమన్నా సరే రిఫండ్స్ వచ్చినాయి, సో అవుట్వర్డ్ సప్లైస్ జరిగినాయి, అవి రిటర్న్స్ వచ్చినాయి అంటే సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఏమన్నా ఎరియర్స్ ఉన్నాయి, పెండింగ్ ఎరియర్స్ అంటే నువ్వేంటి, నువ్వైతే సప్లై చేసావు కానీ వాటి నుంచి నీకు అమౌంట్ అనేది రాలేదన్నమాట. సో ఎరియర్స్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించి కరెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు ఈ రిటర్న్లో ఫర్నిష్ చేయాలన్నమాట. ఏదైతే GSTR 9 ఉందో దాంట్లో ఫర్నిష్ చేయాలి. నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి, అండ్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి రికన్సిలేషన్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ అటాచ్ చేయాలన్నమాట. సో అది ఈ థర్డ్ పాయింట్లో చెప్తున్నారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే యాన్యువల్ రిటర్న్ హ్యాస్ టు బి ఫైల్డ్ బై ఎవ్రీ రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్ పేయింగ్ ట్యాక్స్ యాజ్ నార్మల్ ఆర్ కాంపౌండింగ్ ట్యాక్స్ పేయర్. సో ఇక్కడ ఏంటి అంటే ఏం చెప్తున్నారు, యాన్యువల్ రిటర్న్ హ్యాస్ టు బి ఫైల్డ్ బై ఎవ్రీ రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్ పేయింగ్ ట్యాక్స్ యాజ్ ఎ నార్మల్ ఆర్ కాంపౌండింగ్ ట్యాక్స్ పేయర్. సో ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ మనకి ఎవరైతే మనకి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్గా కాకుండా, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కాకుండా ఆర్ TCS ఆర్ TDS డిడక్ట్ చేసే పర్సన్స్ కాకుండా, ఎవరైతే వేరే అదర్ నార్మల్గా ట్యాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ మనకి యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట, ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు ఆర్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏంటి TDS కలెక్ట్ చేసేవాళ్ళు, TCA డిడక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి రిటర్న్స్ వేరే ఉన్నాయి, అవి కూడా ఈ చాప్టర్ల తర్వాత వస్తాయన్నమాట. సో ఆ రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుంది, ఇవి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాకుండా మామూలుగా నార్మల్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలన్నమాట. నెక్స్ట్ final return has to be filed only by those registered taxpayers who have applied for cancellation of registration. సో ఫైనల్ రిటర్న్ కూడా ఫైల్ చేయాలన్నమాట. ఎవరు ఫైల్ చేయాలి అంటే, సో ఫైనల్ రిటర్న్ అనేది ఇది సపరేట్ టాపిక్ అనమాట, యాన్యువల్ రిటర్న్కి సపరేట్ టాపిక్. సో అది కూడా ఈ ఫోర్త్ పాయింట్లో ఇచ్చారు, చూడండి చెప్తాను. సో ఫైనల్ రిటర్న్ అంటే ఏంటి అంటే, సో నీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది, సో నీ బిజినెస్ని నువ్వు క్లోజ్ చేయాలనుకుంటున్నావు, లేదనుకోండి నీ టర్న్ ఓవర్ అనేది నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన టైంలో నీకు ఎక్సీడ్ అయింది, తర్వాత చాలా నార్మల్గా ఉంది ఆర్ లాసెస్లో రన్ అవుతుంది అనమాట.
20 lakhs అని 40 lakhs అని మనకు చెప్పినట్టు ఆ లిమిట్స్లో అసలు లేదనమాట. చాలా నార్మల్గా రన్ అవుతుంది, లాసెస్లో రన్ అవుతుంది. ఆర్ నీ బిజినెస్ని నువ్వు షట్ డౌన్ చేయాలనుకుంటున్నావు, అప్పుడేంటి, నువ్వు నీకున్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలని దానికి అప్లై చేసావు అనమాట. సో ఆ టైంలో నువ్వు చివరిగా నువ్వు ఫైల్ చేసే రిటర్న్ ఏంటి అంటే ఫైనల్ రిటర్న్ అనమాట. సో చివరిసారిగా నీ బిజినెస్ క్లోజ్ చేయడానికి ముందు నువ్వు క్లోజ్ చేసేసావు, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసేసావు. తర్వాత ఏంటి అంటే ఎవరైతే ఈ ట్యాక్స్ అథారిటీస్ ఆర్ గవర్నమెంట్ రెవెన్యూ కలెక్ట్ చేసే అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి తెలియాలి కదా నీ దగ్గర నుంచి రెవెన్యూ రావాలి, రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఫైనల్ రిటర్న్ నువ్వు అప్లై చేస్తే తెలిసిపోతుంది అనమాట. సో వాళ్ళ బిజినెస్ క్యాన్సిల్ చేసేసారు, వాళ్ళ బిజినెస్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసారు, షట్ డౌన్ చేస్తున్నారు. సో ఏంటి అంటే వాళ్ళ నుంచి చివరిసారిగా మనకి ఒక రిటర్న్ అనేది రావాలి. అదేంటి అంటే ఫైనల్ రిటర్న్ అని గవర్నమెంట్ అథారిటీస్కి, ట్యాక్స్ అథారిటీస్కి వీళ్ళకి కూడా అర్థమైపోతుంది అనమాట. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారో ఆర్ బిజినెస్ని షట్ డౌన్ చేసేసి బిజినెస్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఈ బిజినెస్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలంటే చివరిసారిగా ఫైనల్ రిటర్న్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో ఫైనల్ రిటర్న్ హ్యాస్ టు బీ ఫైల్డ్ ఓన్లీ బై దోస్ రిజిస్టర్ ట్యాక్సిబుల్ పర్సన్స్. ఎవరు ఫైల్ చేయాలంటే ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫైల్ చేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఫైల్ చేయకూడదు అనమాట. వాళ్ళందరూ మామూలుగా జిఎస్టీఆర్ 1, 2 అలాగే జిఎస్టీఆర్ 3B అలాగే యాన్యువల్ రిటర్న్ అని ఇవన్నీ ఫైల్ చేయాలన్నమాట ప్రతిసారి. లేదు యూఆర్ఎంపీ స్కీమ్లో ఉన్నావు అనుకుంటే నువ్వు క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, అలాగే వాళ్ళు ట్యాక్స్ ఏమో మంత్లీ పే చేయాలన్నమాట. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఫైనల్ రిటర్న్ అంటే ఎవరైతే క్లోజ్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ని, ఎవరైతే వాళ్ళ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. అందరూ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అవ్వచ్చు, వీళ్ళెవరు కూడా ఈ ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయకూడదు అనమాట. ఓన్లీ బై దోస్ రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. వాళ్ళు మాత్రమే ఎవరైతే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం అప్లై చేశారో వాళ్ళే ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. This has to be filed within 3 months of the date of cancellation or the date of cancellation order. సో ఏంటి అంటే ఎప్పుడు లోపు ఫైల్ చేయాలంటే దిస్ హ్యాస్ టు బి ఫైల్డ్ వితిన్ 3 months ఆఫ్ ద డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. సో నువ్వేంటి రిజిస్ట్రేషన్కి ఏం చేసావు, అప్లై చేసావు అనమాట. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కోసం అప్లై చేసావు. సో అలా అప్లై చేసిన తర్వాత నుంచి 3 months లోపు, వితిన్ 3 months అని అన్నారు. నీకు తక్కువ టైం ఏమి ఇవ్వలేదు, వాళ్ళు చాలా రీజనబుల్ టైమే ఇచ్చారనమాట. సో 3 months టైం ఇచ్చారు. సో ఈ 3 monthsలో ఆఖరిగా నీవు ఏవైతే సప్లైస్ ఉన్నాయో, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఫైనల్ రిటర్న్లో నువ్వు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత నీకు రిజిస్ట్రేషను క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత నువ్వు ఏ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసావు కాబట్టి క్యాన్సిల్ చేసిన తర్వాత నుంచి నువ్వు 3 months లోపు నువ్వు ఏదైతే ఫైల్ చేయాలో ఫైనల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. లేదనుకోండి ఆర్ ద డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్డర్. సో నువ్వు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి అప్లై చేసేసావు, అన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది కూడా. సో అయిపోయిన దగ్గర నుంచి అయినా సరే కనీసం 3 months లోపు నువ్వు వితిన్ 3 months లోపు నువ్వు ఫైనల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. ఇది 4th పాయింట్లో చెప్తున్నారు. అండ్ 5th పాయింట్, డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ విచ్ యాన్యువల్ రిటర్న్ హ్యాస్ టు బి సబ్మిటెడ్. సో ఇక్కడ ఏంటంటే డ్యూ డేట్ చెప్తున్నారు అనమాట యాన్యువల్ రిటర్న్ గురించి. సో పైన కూడా చెప్పారు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 31st December. సో ఏంటి మనకి ఈ ఇయర్కి సంబంధించి ఏంటి 31st Marchలో అయిపోతుంది అనమాట. అండ్ ఏప్రిల్ నుంచి మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో December 31st వచ్చేలోపు ఈ యాన్యువల్ రిటర్న్కి సంబంధించి నువ్వు ఏదైతే రిటర్న్ ఫైల్ చేయాలో యాన్యువల్ రిటర్న్ GSTR 9 అది ఫైల్ చేయాలన్నమాట. సో GSTR 9కి డ్యూ డేట్ వచ్చేసరికి సో ఈ ఇయర్కి సంబంధించి ఈ ఇయర్ అయిపోయింది. సో ఈ ఇయర్ అనుకోండి, సో 2021 అనుకోండి. 2021 అంటే ఏంటి, మనకి 31st Marchకి ఇయర్ అయిపోతుంది. తర్వాత వచ్చే డిసెంబర్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ డిసెంబర్, దాని లోపు December 31st లోపు మనకేంటి ఈ డ్యూ డేట్ ఉంటుందన్నమాట. యాన్యువల్ రిటర్న్కి సంబంధించి డ్యూ డేట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 31st లోపు మనం ఏం చేయాలంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో అదే అనమాట ఇక్కడ ఉంది. డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December following the end of financial year for which annual return has to be submitted. Every taxable person shall file annual return in form GSTR 9.
సో ఫస్ట్ నుంచి చెప్తున్నాను అనమాట, ఫస్ట్ పాయింట్ నుంచి అదే చెప్తున్నాను. ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి రిజిస్టర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ చేయాలన్నమాట. యాన్యువల్ రిటర్న్ అనమాట. జిఎస్టీఆర్ 9 అనేది యాన్యువల్ రిటర్న్. ఫామ్ జిఎస్టీఆర్ 9A ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10. సో మనకేంటి అంటే జిఎస్టీ ప్రకారం సెక్షన్ 10 ఏంటి అంటే కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు అనమాట. సో ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి యాన్యువల్ రిటర్న్ ఉంటుంది. వాళ్ళకి ఉన్న యాన్యువల్ రిటర్న్ ఏంటి అంటే జిఎస్టీఆర్ 9A అనమాట. మామూలుగా నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అనుకోండి 9 ఫైల్ చేయాలి, లేదు కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ అనుకోండి 9A ఫైల్ చేయాలన్నమాట. ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎలక్ట్రానికల్లీ ఆన్ ఆర్ బిఫోర్ 31st December of following 31st December following the end of financial year. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట. నెక్స్ట్ వచ్చే December 31st లోపు వీళ్ళకి డ్యూ డేట్ ఉంటుందన్నమాట. కాంపోజిషన్ డీలర్స్కైనా కానీ సేమ్ అనమాట. హవెవర్ దిస్ ప్రొవిజన్ షెల్ నాట్ అప్లికబుల్ టు apply to input service distributor, a person paying tax under section 51, a person paying tax under section 52, a casual taxable person, a non-resident taxable person. సో ఎవరైతే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో, ఎవరైతే ఐఎస్డి ఉన్నారో వాళ్ళు, అలాగే టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళు, టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి రిటర్న్స్ వేరే ఉంటాయి. సో వీళ్ళు ఏంటి అంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదనమాట. అండ్ ఇదే పాయింట్ మనం అన్ని రిటర్న్స్లో కూడా డిస్కస్ చేసాము, దీంట్లో కూడా సేమ్ అనమాట. నెక్స్ట్, ఇన్ కేస్ ద రిజిస్టర్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ అకౌంట్స్ ఆడిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 35 or 35 class 5 whose aggregate turnover during the financial year exceeds 1 crore shall file annual return form GSTR 3B electronically along with a copy of audited financial accounts, reconciliation statements, reconciling the value of supplies as per annual return and as per audited financial statements. సో ఇన్ కేస్ ఏమని చెప్తున్నారు అంటే రిజిస్టర్ పర్సన్ ఏం చేయాలి అంటే ఆడిట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళకేంటి మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకునేదైతే వాళ్ళ టర్నోవర్ లిమిట్స్ దాటిన తర్వాత, సో వాళ్ళ టర్నోవర్ లిమిట్స్ దాటిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, తర్వాత ఏంటి అంటే వాళ్ళు మంత్లీ జిఎస్టీఆర్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3B కావచ్చు, ఇవన్నీ కూడా ఫైల్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇన్ కేస్ వాళ్ళ టర్నోవర్ అనేది 1 crore దాటిందనుకోండి, ఇన్ కేస్ చూడండి, హూస్ అగ్రిగేట్ టర్నోవర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 1 crore, అప్పుడేం చేయాలంటే వాళ్ళకి సంబంధించి ఏవైతే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ని ఆడిట్ చేసుకోవాలన్నమాట. సో హిస్ అకౌంట్స్ ఆడిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 35 class 5. సో ఇక్కడ ఏంటి అంటే మన టర్నోవర్ అయితే లిమిట్ ఎక్సీడ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అదే టర్నోవర్ కనుక 1 crore ఎక్సీడ్ అయింది అనుకోండి, బిజినెస్ చేస్తున్నాము, 1 కోటి కంటే కూడా ఎక్కువ ఉంది టర్నోవర్, అప్పుడు ఏం చేయాలి అంటే నీ అకౌంట్స్కి సంబంధించి ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆడిటర్ చేత అవ్వచ్చు, ఆడిట్ చేయించుకోవాలన్నమాట. ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 35 షెల్ ఫైల్ యాన్యువల్ రిటర్న్ ఇన్ ఫార్మ్ GSTR 3B electronically along with copy of audited annual accounts, అలాగే రికన్సిలేషన్ స్టేట్మెంట్స్, రికన్సిలింగ్ ద వాల్యూ ఆఫ్ సప్లైస్ యాజ్ పర్ యాన్యువల్ రిటర్న్ అండ్ యాజ్ పర్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఎవరైతే నార్మల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ప్రతిసారి కూడా ఇయర్లీ వన్స్ ఏం చేయాలి, యాన్యువల్ రిటర్న్ GSTR 9 ఫైల్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కాంపోజిషన్ వాళ్ళకైతేనేమో GSTR 9A చెప్పారు. ఇక్కడ చూడండి 5th పాయింట్లో GSTR 9A చెప్పారు. అండ్ నెక్స్ట్ 9A అయిపోయింది కాబట్టి 9B అనమాట. సో ఇక్కడ ఏంటి, నార్మల్ ట్యాక్స్ పేయర్సే, నార్మల్గా ట్యాక్స్ పే చేసే రిజిస్టర్ పర్సన్సే, కానీ ఏంటంటే వీళ్ళ టర్నోవర్ అనేది 1 crore ఎక్సీడ్ అయిందనమాట. సో 1 కోటి రూపాయలు కంటే కూడా ఎక్కువ ఉంది వాళ్ళ టర్నోవర్ అనేది. సో అంటే ఏంటి, వాళ్ళు కూడా యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి నార్మల్ ట్యాక్స్ పేయర్ కాబట్టి, కాకపోతే వాళ్ళ టర్నోవర్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏంటి, GSTR 9B అనేది ఫైల్ చేయాలన్నమాట. సో 9 వేరు, 9A వేరు, 9B వేరు అనమాట. సో 9 వచ్చేసరికి నార్మల్ ట్యాక్స్ పేయర్స్ టర్నోవర్ కూడా నార్మల్గా ఉంది. అండ్ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ అనుకోండి, వాళ్ళ యాన్యువల్ రిటర్న్ GSTR 9A ఫైల్ చేయాలన్నమాట. సో వాళ్ళ టర్నోవర్ ఎంతైనా ఉండని వాళ్ళు ఏం చేయాలంటే GSTR 9A ఫైల్ చేయాలి. అండ్ వీళ్ళు వచ్చేసరికి ఏంటి, నార్మల్ ట్యాక్స్ పేయర్సే, కానీ
ఏంటి వీళ్ళకి టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో 1 crore అంటే చిన్న అమౌంట్ కాదు కదా! సో వీళ్ళు ఏం చేయాలి అంటే జీఎస్టీఆర్ 9B అనేది ఫైల్ చేయాలి. ఎలా ఫైల్ చేయాలి అంటే ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి. అండ్ దీన్ని ఫైల్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏదైతే కాపీ ఉంటుందో, ఆడిట్ చేసిన కాపీ ఉంటుందో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, యాన్యువల్ అకౌంట్స్ కావచ్చు, ఆ కాపీ ఒకటి అటాచ్ చేయాలన్నమాట. ఆడిటెడ్ కాపీ అనేది అటాచ్ చేయాలన్నమాట యాన్యువల్ అకౌంట్స్కి సంబంధించి. అలాగే ఏదన్నా సరే రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాల్యూ ఆఫ్ సప్లైస్కి సంబంధించి అవి కూడా మనం ఏం చేయాలంటే 9Bకి అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ 2 crore rupees shall get his accounts audited specified as specified under subsection 5 of section 35 and shall furnish a copy of audited annual accounts and reconciliation statements duly certified in form GST 9C electronically. సో ఏంటి 1 crore దాటితేనేమో GSTR 9Bలో మనకి యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేయమన్నారు. సో అదే నార్మల్ ట్యాక్స్ పేయరే, కానీ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉందంటే 2 crores దాటింది. సో ఇది ఇంకా ఎక్కువ కాబట్టి ఇది ఇంకా ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. సో 2 crores దాటిందనమాట. వాళ్ళు ఆడిటెడ్ అప్పుడు ఏం చేయాలంటే మనకి సెక్షన్ 35 క్లాస్ 5లోనే వాళ్ళ ఎవరైతే ఆడిటర్స్ ఉంటారో వాళ్ళు ఆడిట్ వచ్చి చేయాలన్నమాట. సెక్షన్ 35 క్లాస్ 5లో చెప్పినట్టు ఆడిట్ చేయాలన్నమాట. వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అకౌంట్స్ కావచ్చు, యాన్యువల్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అండ్ వాళ్ళు ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే GSTR 9C ఫైల్ చేయాలన్నమాట. సో 9 అయిపోయింది, 9A అయిపోయింది, 9B కూడా అయిపోయింది. అండ్ 9C ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ 2 crores కంటే ఎక్కువ ఉంటే 9C ఫైల్ చేయాలి, ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి. అండ్ వీళ్ళు కూడా అంతే, వాళ్ళు ఏవైతే కాపీ ఆఫ్ ఆడిటెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, అకౌంట్స్కి సంబంధించి ఏవైతే ఆడిటెడ్ కాపీ ఉందో ఇవన్నీ కూడా అటాచ్ చేయాలి. ఏమైనా రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయో సప్లైస్కి సంబంధించి ఇవి కూడా వాళ్ళు GSTR 9Cలో ఫైల్ చేయాలి. కాకపోతే ఏంటంటే GSTR 9C ఏంటంటే ఆ ట్యాక్స్ పేయర్స్కి టర్న్ ఓవర్ ఏమో 2 crores పైన ఉంది. అలాగే GSTR 9B ఏంటి అంటే 1 crore పైన ఉంటే ఏమో 9B. అండ్ 9A ఏంటి అంటే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్కి 9A. అండ్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ అలాగే టర్న్ ఓవర్ కూడా నార్మల్గానే ఉందనుకోండి 9. యాన్యువల్ రిటర్న్ వచ్చేసరికి GSTR 9. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ గురించి చెప్తున్నారనమాట. యాజ్ పర్ నోటిఫికేషన్ నెంబర్ 49/2018 సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ 13th September 2018 in terms of rule 80 class 3 of CGST rules, every registered person whose aggregate turnover during a financial year exceeds 2 crores shall get his accounts audited as per specified under subsection 5 of section 35 and shall furnish a copy of audited annual accounts and a reconciliation statement duly certified in form GSTR 9C electronically through a common portal, either directly or through a facilitation center notified by the commissioner. సో సేమ్ పాయింటే అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళ టర్న్ ఓవర్ అనేది ఏంటి అంటే 2 crores దాటిందనమాట. సో 2 crores దాటినా కానీ ఆర్ 1 crore దాటినా కానీ మనం ఏం చేయాలి అంటే మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అయినా ఏంటి అంటే మన ఆడిటర్స్ ఉంటారు కదా, CA కంప్లీట్ చేసిన వాళ్ళు అలాగే CMA కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆడిట్ చేయాలన్నమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మనం ఆడిట్ చేయించుకోవాలన్నమాట. GST 1 crore దాటింది అనుకోండి, మనం ఫైల్ చేయాల్సిన యాన్యువల్ రిటర్న్ ఏంటి అంటే 9B అనేది ఫైల్ చేయాలి. లేదనుకోండి 2 crores దాటింది అనుకోండి, సెక్షన్ 35 క్లాస్ 5లో చెప్పినట్టు మనకి ఏవైతే చెప్పారో ఆ చెప్పిన విధానంగా మనం ఏంటి అంటే 2 crores దాటితే 9C అనేది ఫైల్ చేయాలన్నమాట. యాన్యువల్ రిటర్న్ అనేది ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి ఏదైనా సరే. అండ్ వాళ్ళు చేసేటప్పుడు ఏంటి అంటే మనం అకౌంట్స్ ఆడిట్ చేసినప్పుడు మనకి ఆడిటెడ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీ కూడా మనం సబ్మిట్ చేయాలన్నమాట 9Cతో పాటు. అలాగే మనం ఏవైతే రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ చేస్తున్నామో వాళ్ళ సప్లైస్కి సంబంధించి అవి కూడా మనం ఏం చేయాలంటే GSTR 9Cలో అటాచ్ చేయాలన్నమాట. సేమ్ అన్నీ ఒకటే అనమాట. సో ఇక్కడ టర్న్ ఓవర్ ఒక్కటే మారుతుంది. సో యాన్యువల్ రిటర్న్ ఆఫ్ ద సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో December 31st లోపు మనం ఫైల్ చేయాలన్నాం. అదే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ ఏం చేయాలని దీని గురించి చెప్తున్నారు అనమాట. సో యాన్యువల్ రిటర్న్ ఆఫ్ సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఏంటి సక్సీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో దానికి సంబంధించి యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలనేది చెప్తున్నారు చూడండి. యాజ్ పర్ సెక్షన్ 44 ఆఫ్ CGST Act 2017
every registered taxable person is required to file annual return by 31st December following the end of the financial year. Thus, for the financial year 2019-20, the annual return is required to be filed by 31st December. సో ఇక్కడ ఏం చెప్పారు, ప్రతి రిజిస్టర్ పర్సన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే 31st డిసెంబర్ లోపు ఈ యాన్యువల్ రిటర్న్కి సంబంధించిన డ్యూ డేట్ అనమాట. సో ఇక్కడ ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే 2020 డిసెంబర్ 31st వచ్చేలోపు ఫైల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇయర్స్ మార్చుకొని చూడండి. సో మనకేంటి 21-22 అనుకోండి, అప్పుడేంటి 22 డిసెంబర్ లోపు మనం ఏం చేయాలి అంటే యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలన్నమాట. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట నేను చెప్పింది. సో 21-22లో ఉన్నాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 21-22లో ఉన్నాం అనుకోండి, ఆ 21-22 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే 22 డిసెంబర్ 31st మనం ఫైల్ చేయాలన్నమాట. డిసెంబర్ 31st 2022లో మనం ఏం చేయాలి అంటే ఫైల్ చేయాలన్నమాట. సో ఇప్పుడున్న ఇయర్కి మనం రిలేట్ చేసి చెప్పానమాట ఫైనాన్షియల్ ఇయర్ అనేది. సో with effect from 1st August 2019, provided that Commissioner may, on the recommendations of the Council and for the reasons to be recorded in writing by notification, extend the time limit for furnishing the annual return for such class of registered persons as may be prescribed therein. సో ఇక్కడ ఏంటి, నీకు ఇంత టైం ఇచ్చినా కూడా నువ్వేంటి, సో నీ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఏంటి మార్చ్కి ఎండ్ అయిపోతుంది. సో మార్చ్ అయిపోయి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఇచ్చారు. సో ఎంత టైం ఇచ్చినా కూడా ఏంటి ఏం చెప్తున్నారు, ఇంకా నువ్వు ఫర్నిష్ చేయలేదన్నమాట. అంటే ఏంటి, నీకు లేట్ అయిపోయిందనమాట. సో చాలా టైం ఉన్నా కూడా నువ్వేంటి, డ్యూ డేట్ చాలా ఉన్నా కూడా నువ్వేంటి యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9 అవ్వచ్చు, కాంపోజిషన్ పేయర్స్ అనుకో 9A అవ్వచ్చు, వీళ్ళెవరేంటి జిఎస్టీఆర్ 9 అనేది ఇంకా ఫైల్ చేయలేదన్నమాట. సో అంటే యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయలేదు. సో అప్పుడేంటి అంటే నువ్వు ఎందుకు ఫైల్ చేయలేదనేది రీజన్ అనేది ఇన్ రైటింగ్, అంటే నువ్వు పేపర్ మీద ఎందుకు ఫైల్ చేయలేదు, నీకు ఏం రీజన్ ఉండటం వల్ల నువ్వు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయలేదు, ఇంత టైం ఉంది నీకు. సో మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా టైం ఉంది, ఇంత టైం ఉన్నా కూడా నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి కమిషనర్కి ఆర్ జిఎస్టీ కౌన్సిల్కి నువ్వు ఏం చేయాలి అంటే రైటింగ్లో ఏం చేయాలంటే నువ్వు రీజన్స్ రాయాలన్నమాట. ఏం చేయాలి, నేను ఫైల్ చేయటం పోవడానికి కారణం ఏంటి అని రాసి నువ్వు రిక్వెస్ట్ లెటర్ లాగా పంపించాలన్నమాట. ఎందుకు అంటే నువ్వు టైం లిమిట్ని ఎక్స్టెండ్ చేయడం కోసం పంపించాలన్నమాట. సో 31st డిసెంబర్ చెప్పారు. సో నేను జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఫైల్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు పలానా రీజన్ ఉండటం వల్ల నేను ఫైల్ చేయలేకపోయాను, ఈసారి చేస్తాను అని చెప్పి నువ్వు రిక్వెస్ట్గా నువ్వు కమిషనరీ అలాగే జిఎస్టీ కౌన్సిల్ని నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నమాట రైటింగ్లో. Provided further that any extension of time limit notified by the Commissioner of the State or the Commissioner of Union Territory shall be deemed to be notified by the Commissioner. సో ఒకవేళ నువ్వు చెప్పిన రీజన్ వాళ్ళకి రీజనబుల్గా ఉందనుకోండి, అప్పుడేంటి ఆ కమిషనర్ ఏం చేస్తారు అంటే నీకు ఇస్తారనమాట, టైం లిమిట్ని ఎక్స్టెండ్ చేసినందుకు నీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నీ లిమిట్ డిసెంబర్ 31st దాకా ఉంది, సో నేను పలానా 2 months అని పలానా 1 month అని నేను ఎక్స్టెండ్ చేశాను అని చెప్పి నీకు కమిషనర్ నోటిఫై చేస్తారనమాట. ఆ నోటిఫై చేసిన డేట్ లోపు నీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుందన్నమాట నువ్వు యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేయడం కోసం. సో డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ అండ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 ఎక్స్టెండెడ్ అప్ టు 31st December 2020. సో ఇది అదనమాట యాన్యువల్ రిటర్న్కి సంబంధించిన టాపిక్. సో నీకు ఏదైనా సరే రీజన్స్ ఉండి, ఏదైనా కారణాలు ఉండి, ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, సో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ రీజన్, ఆ రీజన్స్ ఉండడం వల్ల నువ్వు ఫైల్ చేయలేకపోయావు అనుకోండి, సో యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయలేకపోయాను, సో నాకు ఈ రీజన్ ఉంది, సో అందుకే నేను డ్యూ డేట్లోపు ఫైల్ చేయలేకపోయాను, నాకు కొంచెం టైం ఎక్స్టెండ్ చేయండి, నేను ఫైల్ చేస్తానని చెప్పి నువ్వు కమిషనర్కి నువ్వు అప్లై చేసుకోవాలన్నమాట. సో నువ్వు స్టేట్ కమిషనర్కి అప్లై చేసినా ఆర్ యూనియన్ టెరిటరీకి లో ఉన్న కమిషనర్కి అప్లై చేసినా వాళ్ళు ఏంటి అంటే నీ రీజన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు నీకు మళ్ళీ నోటిఫై చేస్తారనమాట. సో నీ టైం లిమిట్ ఎక్స్టెండ్ చేసినట్టు నోటిఫై చేస్తారు. సో ఆ ఎక్స్టెండెడ్ టైంలో ఎంతైతే ఎక్స్టెండ్ చేశారో ఆ టైంలోపు నువ్వు GSTR 9 అనేది ఫైల్ చేయాలన్నమాట. సో ఇది అనమాట యాన్యువల్ రిటర్న్కి సంబంధించి టోటల్ టాపిక్ కూడా ఈరోజు డిస్కస్ చేసాము. అండ్ ఈరోజు టాపిక్లో ఫస్ట్ రిటర్న్ కూడా డిస్కస్ చేసాము అనమాట. ఫస్ట్ రిటర్న్ గురించి డిస్కస్ చేసాము, అలాగే యాన్యువల్ రిటర్న్ ఎన్ని రకాలు ఉంటాయని చెప్పి కూడా డిస్కస్ చేసాము. యాన్యువల్ రిటర్న్కి సంబంధించి
జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ చేయాలి. సో యాన్యువల్ రిటర్న్ అనేది 4 ఉంటాయి అన్నమాట. 4 ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సో జిఎస్టీఆర్ 9 వచ్చేసరికి నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేయాలి. లేదు జిఎస్టీఆర్ 9A అది ఎవరికి అంటే కాంపోజిషన్ స్కీమ్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి, ట్యాక్స్ ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్లో పే చేసే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ రిటర్న్ యాన్యువల్ రిటర్న్ ఏంటి అంటే వాళ్ళకి జిఎస్టీఆర్ 9A అండ్ నార్మల్ ట్యాక్స్ పేరే అనమాట. అండ్ వాళ్ళకి ఏంటి అంటే రిజిస్టర్ అయిన పర్సనే అనమాట. నార్మల్గానే రిజిస్టర్ అయిన ట్యాక్స్ పేర్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ఇయర్కి సంబంధించి టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ ఏంటంటే 1 crore ఎక్సీడ్ అయిందనమాట. అంటే ఏంటి, 1 కోటి రూపాయల కంటే కూడా ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతుంది వాళ్ళ బిజినెస్లో. సో అప్పుడేంటి అంటే వాళ్ళు కంపల్సరీగా రిటర్న్స్ ఫైల్ చేయాలన్నమాట. అన్ని రకాల రిటర్న్స్ ఫైల్ చేయాలి అండ్ యాన్యువల్ రిటర్న్ కూడా ఫైల్ చేయాలన్నమాట. కాకపోతే వాళ్ళకి 1 crore కంటే కూడా ఎక్కువ బిజినెస్ జరగటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆడిట్ చేయించాలన్నమాట. వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయాలన్నమాట. అండ్ ఆ ఆడిటెడ్ అకౌంట్స్కి సంబంధించి ఏవైతే కాపీ ఉందో ఆ కాపీ, అలాగే ఏవైతే సప్లైస్ జరిగినాయో వాల్యూ ఆఫ్ సప్లైస్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే రికన్సిలేషన్ చేసి ఆ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా నువ్వు జిఎస్టీఆర్ 9C అప్లై చేయాలన్నమాట. 9B సప్లై చేయాలన్నమాట. 1 crore ఎక్సీడ్ అయింది అనుకోండి, 9B పెట్టాలన్నమాట. 9B సబ్మిట్ చేయాలన్నమాట. నీ టర్న్ ఓవర్ 1 crore ఎక్కువ ఉంటే 9B పెట్టాలి. 9B అనే రిటర్న్ సబ్మిట్ చేయాలి. లేదు నీకు టర్న్ ఓవర్ 2 crores ఉంది, ఇంకా ఎక్కువ ఉంది, సో 2 crores ఎక్కువ ఉంటే 9C సబ్మిట్ చేయాలన్నమాట. సో ఎవరైతే గవర్నమెంట్కి నువ్వు సబ్మిట్ చేస్తున్నావు రిటర్న్స్, నీకు టర్న్ ఓవర్ 2 crores కంటే ఎక్కువ ఉంటే 9C సబ్మిట్ చేయాలన్నమాట. సో 2 crores ఎక్కువ ఉన్న పర్సన్స్ కూడా ఏం చేయాలంటే వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఆడిట్ చేయించుకోవాలి. అలాగే వాళ్ళ అకౌంట్స్ ఆర్ ఎనీ స్టేట్మెంట్స్, ఎనీ సప్లైస్ వాటన్నిటికి సంబంధించి ఏమైనా రికన్సిలేషన్స్ ఉంటే అవన్నీ చూసుకొని రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో 9, 9A, 9B, 9C అలాగే ఫస్ట్ రిటర్న్, ఫైనల్ రిటర్న్ అన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేశాము. సో ఫైనల్ రిటర్న్ అంటే ఏంటి అంటే మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం ఫైల్ చేయాల్సిన లాస్ట్ రిటర్న్ ఏంటి అంటే ఫైనల్ రిటర్న్ అనమాట. సో పలానా బిజినెస్ నువ్వు సంబంధించి క్యాన్సిల్ చేస్తున్నావు, బిజినెస్ అనేది ఏం చేస్తున్నావు అండ్ ఏంటి అంటే ఆ బిజినెస్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నావు. క్యాన్సిల్ చేసుకున్న కాడి నుంచి 3 months లోపు, వితిన్ 3 months లోపు నువ్వేం చేయాలంటే ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటి, నీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ వచ్చిందో, ఎప్పుడైతే లైబుల్ అయ్యావు అంటే ఏంటి, నీ టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అయింది, సో నువ్వు రిజిస్ట్రేషన్కి లైబుల్ అయ్యావు. సో అప్పటి నుంచి నీ రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేశారు, నువ్వు రిజిస్ట్రేషన్కి అప్లై చేసావు, రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేశారు. సో ఈ మధ్యలో జరిగిన ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్ ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు ఫస్ట్ రిటర్న్లో ఫర్నిష్ చేయాలన్నమాట. సో ఫస్ట్ రిటర్న్ గురించి, ఫైనల్ రిటర్న్ గురించి, అలాగే యాన్యువల్ రిటర్న్లో ఉన్న జిఎస్టీఆర్ 9, జిఎస్టీఆర్ 9A, జిఎస్టీఆర్ 9B, జిఎస్టీఆర్ 9C అన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ క్లాస్లో రివిజన్ ఆఫ్ రిటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుగులో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.